హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో 200 గ్రాముల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న కందిపప్పులో వాటర్ పోసుకొని చిటికెడు పసుపు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలాగే సాంబార్ ప్రిపరేషన్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు, సొరకాయ ముక్కలు, క్యారెట్, ములక్కాయలు, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ 70% ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దపప్పు, 50 గ్రాముల చింతపండుతో తీసుకున్న చింతపండు పులుసు వేసుకొని 500 ml వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. పులుసు పోసిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత 2 స్పూన్ల సాంబార్ పౌడర్, 2 స్పూన్ల బెల్లం వేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న సాంబారుకు తాలింపు వేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని తాలింపు దినుసులు జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సాంబార్లో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే సాంబార్ రెడీ అయినట్లే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.